నమస్కారం అండి. నా పేరు దుర్గాప్రసాద్. పాలకీడు మండలంలో ఏపీఎంగా పనిచేస్తున్నాను. ఈ మండలంలో సంబంధించిన రావిపాడులో ఏదైతే శివ సంఘం ఉందో ఆ సంఘం మీద ఆరోపణలు మన పీడీ గారికి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా తెలియపరిచినప్పుడు పీడీ గారి ఆదేశానుసారం ఆ పీడీ గారు జిల్లా నుంచి ఎంక్వైరీ ఆఫీసర్గా రావిపాడు పంపించడం జరిగింది. అందులో భాగంగా సీసీ ఏపీఎం జిల్లా అధికారి అందరూ కూడా ఆ సంఘం సభ్యుల యొక్క మీటింగ్ పెట్టి దాన్ని సమావేశంలో సభ్యులందరికీ తెలిపి ఏదైతే 10 లక్షల ఫ్రాడ్ అంటారో ఆ 10 లక్షల ఫ్రాడ్ని కూడా ఎవరైతే వాడుకున్నారో ఆ వ్యక్తితోటి మేము 10 లక్షలు రీపేమెంట్ చేయించడం జరిగింది. దానికి సంబంధించిన స్టేట్మెంట్, దానికి సంబంధించిన రిసిప్ట్ అన్నీ కూడా జిల్లాకి పంపించడం జరిగింది. ఆ ఎంక్వైరీ ఆఫీసర్ కూడా ఆ రిపోర్ట్ని తీసుకొని వెళ్ళటం జరిగింది. ఈ విధంగా మహిళలు ఎవరైతే లాస్ పోకూడదని చెప్పేసి ఉద్దేశంతో మహిళలందరూ డెవలప్ కావాలని, అభివృద్ధి చెందాలని మేము ఈ విధంగా పనిచేయడం జరిగింది. బొత్తలపాలెం సమస్య నేను ఆల్రెడీ రాకముందు జరిగినది. ఈ విధంగా ఎవరైతే అధ్యక్షురాలు ఉన్నారో ఆ అధ్యక్షురాలు ఈ యొక్క విఓఏ మీద ప్లస్ ఇంకా సీసీ మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది కూడా అధికారులకి మళ్ళీ ఎంక్వైరీ అధికారులు వచ్చి బొత్తలపాలెంలో ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారము పీడీ గారు యాక్షన్ తీసుకొని సీసీ గారిని ప్లస్ బీబీఐని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మేము వచ్చిన కానించి నేను ఈ మండలంలో జాయిన్ అయిన కానించి కూడా ఈ యొక్క శ్రీనిధి రీపేమెంట్ ఏదైతే ఉన్నదో ఆ రీపేమెంట్ గురించి కూడా ఆ మెంబర్తో మాట్లాడడం జరిగింది. ఆ మెంబర్కి హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉండి ఆ ప్రాబ్లం వల్ల నేను పే చేస్తాను సార్, కొంచెం నాకు టైం ఇవ్వండి అని చెప్పడం కూడా జరిగింది. పీడీ గారు 3 months అనేది మా నోటీస్కి రాలేదు. నేను కొత్తగా వచ్చింది కాబట్టి నేను వచ్చినాక ఫాలోఅప్ చేసింది మాత్రం ఒక 15 days టైం అడిగింది. అలా సంథింగ్ హాస్పిటల్ హైదరాబాద్ ఉంది కాబట్టి మనం కూడా ఎక్స్క్యూజ్ జరిగింది. సత్తా ఉంటుందని మన కలెక్టర్ గారు కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది. ఎవరైతే ఉంటారో సంఘబంధం అసిస్టెంట్స్ ఉంటారో ఆ అసిస్టెంట్స్ మీద ఏదైనా యాక్షన్ తీసుకునే అధికారం ఓన్లీ సంఘబంధానికి మాత్రమే ఉంటుంది. ఇంకా ఈ విధంగా కాకుండా కూడా ఎవరైతే ఎన్పిఏ ఉంటారో విఓఏలు కానీ సంఘ సభ్యులు కానీ వీళ్ళని కూడా చూసి ఆర్ఆర్ యాక్ట్ కింద, రెవెన్యూ యాక్ట్ కింద కూడా దీన్ని పెట్టి పరిష్కారం చేసి రీపేమెంట్ చేయాలని కూడా మేము తెలియపరుస్తున్నాం. ఇంకా ఆర్ఆర్ యాక్ట్ బొత్తలపాలెం గురించి ఇంకా లేదు సార్, మళ్ళీ మేము చూస్తాము. ఆమె వచ్చినాక డైరెక్ట్ ఆమెతో సంఘబంధంతో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.